ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై విద్వేషపూరిత ప్రసంగం చేస్తూ బెదిరించారంటూ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పై కేసు నమోదైంది. ఆయన విద్వేషాలను రెచ్చగొట్టారంటూ తోట ఫణిబాబు అనే వ్యక్తి ఫిర్యాదుతో కాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఉండి నియోజకవర్గంలో పలుచోట్ల జడ శ్రవణ్ కుమార్ దిష్టిబొమ్మను టీడీపీ నేతలు దగ్ధం చేశారు. జడ శ్రవణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బొన్నాడ గ్రామంలో దిష్టిబొమ్మ తగలేయడం జరిగింది. నిజంగా ఈ కుమారులు ఆపుకోటు పుల్లుకోటు కుమారులు చదువుకున్నారో దూడ కాశారో మాకు అర్థం కావట్లా. మన ప్రీతమ నాయకుడు రఘురామకృష్ణరాజు గారు అడిగేది ఒకటి, మీరు మాట్లాడి ఒక్క ప్రాసం పట్టేది ఒకటి. ఆయన అడిగేది ఏంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏముందో అదే అమలు జరపమని క్లియర్గా ఆయన ఒక్కాడిని చెప్తున్నారు. కానీ దాన్ని తప్పుదో పట్టించి వాళ్ళ స్వలోభం గురించి ఎక్కడైతే ఈ రఘురామకృష్ణరాజు గారు టార్చర్ కేసులో ఇరుక్కున్న సునీల్ కుమార్ తన ఉనికిని కాపాడుకోవడం కోసం తన కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలకి అందరికీ తప్పుదో పట్టిస్తున్నాం. మీరు చెప్పండి, మీకన్నా మేము ముందే చర్య తీసుకుంటాం. కానీ మీరు చేసే వ్యాఖ్యలు మట్టికి చాలా దారుణంగా ఉన్నాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జడ శ్రవణ్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు డీటెయిల్స్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. శంకరి, మనం చూస్తున్నాము జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పై పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాళ్ల మండల శీర్ష గ్రామానికి సంబంధించిన తోట ఫణిబాబు అనే వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 147/2026 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా జడ శ్రవణ్ కుమార్ కొంతకాలంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై అనేక వ్యాఖ్యలు అదేవిధంగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా విద్వేషపూర్తి ప్రసంగాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మత విద్వేషానికి సంబంధించి ప్రసంగాలు చేస్తున్నారు. అదేవిధంగా రఘురామకృష్ణరాజుని బెదిరించే విధంగా కూడా ప్రసంగాలు అయితే చేస్తున్నారు. ఇటీవల భీమవరంలోను ఏలూరులోనూ జడ శ్రవణ్ కుమార్ పర్యటించారు. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ మీద అయితే వ్యాఖ్యలు చేస్తారు, విమర్శలు చేస్తారు. దీంతో కేవలం బెదిరిస్తున్నారు డిప్యూటీ స్పీకర్ అని చెప్పేసి టీడీపీ నాయకులు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ అనుచరులు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తోట ఫణిబాబు అనే వ్యక్తి కాళ్ల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంతేకాకుండా శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలు నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మలు అయితే భీమవరంలో దగ్ధం చేశారు. గత కొన్ని రోజుల నుంచి అయితే ఈ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలను అయితే డిప్యూటీ స్పీకర్ కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తారు చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపిస్తారు. ఈ నేపథ్యంలోని శ్రవణ్ కుమార్ పై కేసు నమోదు కావడం గమనించదగ్గ విషయం. థ్యాంక్ యూ రాంబాబు. Come on.